పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మలాకి గ్రంథంలో 2వ అధ్యాయము 16వ వచనంలో మళ్ళా మ్యారేజ్కి సంబంధించిన ఇంకొక వాక్యం ఉన్నది. ఏంటంటే, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిత్యజించటం అంటే విడిచిపెట్టడం. మరి బైబిల్లో మరొక చోట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఒకవేళ భార్యాభర్తల్లో ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా పొరపాట్లు జరిగినప్పటికీ ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకొని వాటిని సరి చేసుకొని తర్వాత ఒకళ్ళనొకళ్ళు అవసరమైతే క్షమాపణ అడుక్కొని కలిసి జీవించాలి తప్ప, మరి సరి చేసుకొని పరిశుద్ధపరచబడిన వారై మళ్ళీ కలిసి ఉండాలి తప్ప విడిపోవటం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి పని. అందుకని భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని దేవుడు చెప్పుచున్నారు. దేవుడికి అసహ్యమైన క్రియలు మనం చేయకూడదు. కాబట్టి మరి ఎవరినైతే పెళ్లి చేసుకుంటామో వాళ్ళతో కలిసి ఉండటం అనేది మనం చేయాలి అని దీని వాక్యమునకు మీనింగ్.